వెల్కమ్ టు ఐఏసీ ఎస్బీఐ త్రిశూల్ రీజనింగ్లో 10th హ్యాండ్అవుట్ని డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు 9 హ్యాండ్అవుట్స్ కంప్లీట్ అయినా 9 × 30 270 క్వశ్చన్స్. సో 270 కొత్త క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఐఏసీ ద్వారా మీకు ఒక అవకాశం వచ్చింది, రైట్? సో ఇప్పుడు ఇవి కాకుండా మనం పెట్టే గ్రాండ్ టెస్ట్లో కొన్ని క్వశ్చన్స్, ఇదే విధంగా ఎస్బీఐ సూపర్ 80 బ్యాచెస్ రన్ చేస్తున్నాం, రిపు బ్యాచెస్ రన్ చేస్తున్నాం. సో వీటన్నిటిలో కూడా చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, రైట్? సో ఈరోజు మనం చెప్పుకునే కాన్సెప్ట్లో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు చేసినా సరే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు చేసినా సరే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని అవి చేసుకుంటే ఆన్సర్స్ మనం త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో 4th క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. వాట్ డస్ F10 స్టాండ్స్ ఫర్ అని అడిగారు. F10 ఏమవుతుంది అని అడిగారు అనమాట. సో F10 ఏమవుతుంది అంటే ఫస్ట్ దాంట్లో F10 లేదు, రెండో దాంట్లో F10 ఉంది, మూడో దాంట్లో లేదు, నాలుగో దాంట్లో లేదు. ఓన్లీ F10 అనేది రెండో దాంట్లో మాత్రమే ఉంది అంటే దాని ఆన్సర్ కూడా అక్కడ మాత్రమే ఉండాలి. ఎవెంజర్స్ కాదు, ఎవెంజర్స్ కింద రిపీట్ అయిపోయింది. మూవీ ఎక్కడ లేదు, హ్యాజ్ పైన రిపీట్ అయిపోయింది, మార్వెల్ పైన రిపీట్ అయిపోయింది, మిగిలిపోయింది ఏంటి? మూవీ. సో కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కనీసం 4 మార్కుల్లో 1 మార్క్ వచ్చేసింది తక్కువ టైంలో మనకి, రైట్? సో కొంచెం చేసేటప్పుడు ఇది వెతుక్కుంటే ఆన్సర్స్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాట్ విల్ బి ద కోడ్ ఫర్ Z8 M12 T16 F10 అని ఇచ్చారనమాట. దీని ఇక్కడ ముందు క్వశ్చన్ కూర్చున్నాను నేను. సో ఫస్ట్ Z8 కావాలి సార్. Z8 అనేది ఇక్కడ ఉంది, రెండో దాంట్లో లేదు. మళ్ళీ Z8 అనేది ఇక్కడ ఉంది, ఇంకెక్కడ లేదు. దీంట్లో కామన్గా ఏమి ఇచ్చారు చూడండి. మార్వెల్ రిపీట్ కాలా, హ్యాజ్ రిపీట్ కాలా, మెనీ రిపీట్ అయింది, స్టార్స్ రిపీట్ కాలా. ఇంకా మెనీ అనేది ఇంకెక్కడ రిపీట్ అయిందంటే రిపీట్ కాలా. అంటే ఖచ్చితంగా Z8 అంటే మెనీ ఉన్నది ఆన్సర్ అవుద్ది. ఇక్కడ మెనీ ఇచ్చారు, ఇక్కడ మెనీ ఇచ్చారు. సో ఇక్కడ మెనీ ఉన్నది ఆన్సర్ అవడానికి స్కోప్ ఉంది. తర్వాత M12 కావాలి సార్ నాకు. M12 కావాలి. సో M12 అనేది సెకండ్ దాంట్లో ఉంది, ఫస్ట్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో. ఈ మూడిట్లో కామన్గా ఏమి రిపీట్ అయింది? మార్వెల్ మార్వెల్ మార్వెల్. అంటే M12 అంటే ఏంటి? ఖచ్చితంగా మార్వెల్ అనే పదం అయితే ఉండాలి. మెనీ ఉండాలి, మార్వెల్ ఉండాలి. సో చూడండి ఇక్కడ మెనీ లేదు, మెనీ ఉంది కానీ మార్వెల్ లేదు. అంటే ఏ కానీ డి కానీ ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అయితే మనం ఏదైనా ఫిక్స్ చేద్దామంటే ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ కానీ డి కానీ ఇచ్చారు. అంటే మొత్తం చెక్ చేయాలి మనం. నెక్స్ట్ T16, ఇక్కడ T6 ఉంది, ఇక్కడ T16 ఉంది. సో T16 వేరు, T6 వేరు. ఇక్కడ T6 ఉంది, ఇక్కడ T6 ఉంది, ఇక్కడ T6 ఉంది. ఈ మూడిట్లో కామన్గా ఏముంది? హ్యాజ్ లేదు. ఐఎంఎస్ ఈ రెండింటిలో మాత్రం రిపీట్ అయింది. ఈ రెండింటిలో మాత్రం ఐఎంఎస్ రిపీట్ అయింది, రైట్? ఈ క్వశ్చన్ మళ్ళీ రికార్డ్ చేద్దాం, మిస్టేక్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ రెక్టాంగులర్ క్వశ్చన్. అరేంజ్మెంట్ ఇచ్చినారు. 8 persons sits around a rectangular table such that 1 person sits along each of the corner of the table and 1 person sits along each of the sides of the table. సో ఉన్నది 8 members. 8 members తీసుకున్నాను. కార్నర్ ఆఫ్ టేబుల్, persons sits along each of the corner of the table and 1 person sits along each of the side of the table. All the persons face towards the center and the distance between 2 adjacent persons is same, right? సో క్వశ్చన్ చేయడానికి ఈజీ అవుతుందమ్మా మనకి. Observe this question. ఈ క్వశ్చన్లో మనకి 8 persons sits around a rectangular table such that 1 person sits along each of the corner. And 4 persons are sitting. All the persons face towards the center and distance between 2 adjacent persons is same. First one. A does not sit along the middle of the shorter side of the table. So A ఖచ్చితంగా ఇక్కడైతే రాకూడదు. ఇవి క్లూ ఇచ్చారు. ఈ అనేది ఇక్కడ కనిపించకూడదు మనకి. షార్టర్ సైడ్స్లో ఏ ఉండకూడదు. షార్టర్ సైడ్స్లో ఉండదు అంటే కార్నర్లో ఉండొచ్చు, మనకు తెలియదు. కార్నర్స్లో ఉండొచ్చు, అలాగే మనకు లాంగర్ సైడ్స్లో కూడా రావచ్చు అనమాట. దాంతో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఏ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఏ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. సో ఇది ఒక పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్, ఓన్లీ 2 persons సిట్స్ బిట్వీన్ సి అండ్ బి. ఓన్లీ 2 persons సిట్స్ బిట్వీన్ సి అండ్ బి. సికి బికి మధ్య ఇద్దరే ఉన్నారంటే అటువైపు కానీ ఇటువైపు నుంచి చూసి ఒక ఇద్దరు ఉండాలి. అంటే రెండు వైపు నుంచి కాదు. సి నుంచి బి చూస్తే రెండైనా ఉండాలి, లేదా
బి నుంచి సి చూస్తే 2 అయినా ఉండాలి. ఓన్లీ 2 persons sits between C and B from either side. E sits second to the right of C. E sits second to the right of C. Next one, K sits immediate left of M. K sits immediate left of M. K does not sit along the short side of the table. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చారు, K ఇక్కడ రాకూడదు, షార్టర్ సైడ్ రాకూడదు అంట. సో ఇక్కడ K రాదు, A కూడా రాదు. The number of persons who sit between K and L when counted from the right of L. The number of persons who sits between K and L the number of persons sit between K and L when counted from the right of L is same as the number of persons who sit between L and C. L and C when counted from the right of C. సో కేకి ఎల్కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఎల్కి సికి మధ్యలో అంతమందే ఉండాలి. ఇక్కడ ఎల్కి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ సికి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తున్నప్పుడు ద నెంబర్ ఆఫ్ పర్సన్ షుడ్ బి సేమ్. నెక్స్ట్ డి ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ సిట్స్ అరౌండ్ ద టేబుల్. సో డి అనే పర్సన్ కూడా రాయాలి మనం ఇక్కడ. అండ్ లాస్ట్ వన్, డి డస్ నాట్ సిట్ అలాంగ్ ద లాంగర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. సో డి లాంగర్ కాదు. సో డి లాంగర్ కాదంటే ఈ రెండు ప్లేస్లో డి రాయలేను సార్ నేను. ఇక్కడ డి రాయలేను, ఇక్కడ కూడా డి రాయలేను. ఈ రెండు అయితే కన్ఫామ్ అనమాట. ఇవి క్లూస్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ని ట్రై చేసుకుందాం. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే జస్ట్ ట్రైల్ వేసుకుంటూ వెళ్ళి ఎక్కడ క్లూ ఇవ్వాలి మనకి. ఓకేనా, ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఏ ఈ చివరన రాయకూడదని ఇచ్చారు. ఓకేనా, సో ఏ ఈ చివరన రాయకూడదని అంటే మొట్టమొదటిగా ఇక్కడ మొదలు పెడుతున్నాను నేను. సపోజ్ ఏ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి. ఏ ఎక్కడ రావాలని చెప్పారు, బీకి ఇమీడియట్ లెఫ్ట్లో రావాలని చెప్పారు. అప్పుడు బి ఇక్కడ ఉంటుంది, బీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఏ ఉన్నట్టు. సికి బీకి మధ్యలో 2 గ్యాప్ అన్నారు. సికి బీకి మధ్యలో 2 గ్యాప్ అంటే 1 2 వదిలేసి సి ఇక్కడ రాయొచ్చు, లేదా 1 2 వదిలేసి సి ఇక్కడ రాయొచ్చు. ట్రయల్ వేద్దాం ఒకసారి. రాకపోతే మళ్ళీ సీని పైన రాసుకోవాలి. తర్వాత సికి సెకండ్ రైట్లో ఈ రావాలి. అప్పుడు సికి సెకండ్ రైట్లో ఈ రాయడానికి ప్లేస్ ఉందా నాకు? లేదు. అంటే ఖచ్చితంగా సి ఇక్కడ ఉండదు. ఇంకోటి ఏమి ఇచ్చారు, సికి బీకి మధ్యలో 2 గ్యాప్ అంటే 2 గ్యాప్ వదిలేసి సి ఇక్కడ రాసుకోవచ్చు. అప్పుడు సికి సెకండ్ రైట్లో ఈ అంటే ఈ ఇక్కడ రాసుకోవడానికి మనకి ఛాన్స్ వస్తుంది. తర్వాత ఏమి ఇచ్చారు, ఎంకి సెకండ్ లెఫ్ట్లో కే రావాలని చెప్పారు. ఎంకి సెకండ్ లెఫ్ట్లో కే ఇమీడియట్ లెఫ్ట్లో కే రావాలి. అప్పుడు ఎం ఇక్కడ రాయలేను, ఎం ఇక్కడ రాయలేను. అప్పుడు ఎం ఇక్కడ పెట్టుకుంటే చూడండి, ఎం ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఎంకి ఇమీడియట్ లెఫ్ట్లో కే రాసుకోవచ్చు. ఇది ఒక పాసిబిలిటీ ఉంది. ఇంకెక్కడ రాయలేము సార్, ఇక్కడ ఎం పెట్టుకుంటే కే రాయలేను, ఎం పెట్టుకుంటే ఇక్కడ రాయలేను, ఎంకి ఇమీడియట్ లెఫ్ట్లో కే రాసుకోగలను. నెక్స్ట్ కేకి ఎల్కి మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉందో ఎల్కి సికి మధ్యలో అంతే గ్యాప్ ఉండాలి అని చెప్పారు. సో కే ఇక్కడ రాసుకున్నా, కే ఇక్కడ రాసుకున్నా, ఎల్ ఇక్కడ రాసుకున్నాను అనుకోండి. అప్పుడు ఎల్ నుంచి రైట్ సైడ్ నుంచి చూస్తే ఎల్కి కేకి మధ్యలో 2 గ్యాప్ ఉంది. ఎల్కి రైట్ సైడ్లో 2 గ్యాప్ ఉంది. కేకి ఎల్కి మధ్యలో ఎల్ నుంచి రైట్ సైడ్లో చూస్తే ఎంతైతే గ్యాప్ ఉందో అంటే ఎల్కి రైట్ సైడ్ నుంచి చూస్తే 2 గ్యాప్ ఉంది. సేమ్ ఎల్కి సికి మధ్య కూడా అంతే ఉండాలి. సికి రైట్ సైడ్ నుంచి చూస్తే అప్పుడు సి ఇక్కడ రాసుకో. సి ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, సి ఇక్కడ తీసుకుంటే 2 గ్యాపే కదా ఉంది రైట్ సైడ్లో. సో ఎల్కి రైట్ సైడ్లో కేకి మధ్యలో 2 గ్యాప్ ఉన్నప్పుడు సికి రైట్ సైడ్లో ఎల్కి 2 గ్యాప్ ఉంది. ఈ పొజిషన్ సరిపోయినాయి. అక్కడ మిగిలిపోయింది ఏముంది, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము డి కూడా ఒక మెంబర్ ఉన్నాడని చెప్పారు కదా, డి ఇక్కడ రాసుకో. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద అరేంజ్మెంట్. దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మాస్ పెట్టు ఒకసారి, అది స్ట్రక్ అయిపోయింది మళ్ళీ తీసి. అబ్జర్వ్ ద కౌంటర్ క్వశ్చన్స్ హియర్. సుందర్ ఇచ్చిన కౌంటర్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ సీట్స్ టు థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. సో సికి థర్డ్ రైట్లో ఉన్న పర్సన్కి, ఓకే, ద హూ అమంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. సికి థర్డ్ రైట్లో ఉన్న పర్సన్కి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు అంటే సి నుంచి 4th రైట్లో ఎవరున్నారు. సి నుంచి 4th రైట్లో ఎవరున్నారు, 1 2 3 4 ఎవరున్నారు సార్, ఏ ఉన్నాడు అనమాట. సో కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ ట్రూ. డి సీట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. డి సీట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. సో దిస్ ఈస్ నాట్ ద ఆన్సర్. ఓన్లీ 3 persons sits between సి అండ్ కే. 3 persons sits between సి అండ్ కే. సికి కేకి మధ్యలో 3 persons ఉన్నారంట. కాదు. బి సీట్స్ అలాంగ్ ద కార్నర్స్ ఆఫ్ ద టేబుల్. సో బి కార్నర్స్లో, ఇదేది కాదు. సో ఇవేవి కాదు కాబట్టి ఆన్సర్ పెట్టుకుంటాం
నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ అండ్ డాష్ షీట్స్ ఎడ్జసెంట్ టు ఈ. ఈకి ఎడ్జసెంట్లు ఎవరున్నారు? డి అండ్ ఎల్ ఎడ్జసెంట్లో ఉన్నారు. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. డాష్ షీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డాష్ షీట్స్ థర్డ్ టు ద డాష్ ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. కే సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి థర్డ్ రైట్లో కే ఉంది, ఛాన్స్ ఉంది కదా. ఎల్కి థర్డ్ రైట్లో కే ఉంది. నెక్స్ట్, డి సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ కాదు. ఎం సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. ఇవేవి కదా, ఫస్ట్ ఆప్షన్ చెప్పి పెట్టుకోవచ్చు, ఎందుకంటే కే సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి థర్డ్ రైట్లో కే ఉంది. సో ఆప్షన్ ఏ పెట్టుకోండి. నెక్స్ట్, ఓన్లీ డాష్ పర్సన్ సిట్స్ బిట్వీన్ డి అండ్ ఏ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఏ. ఓన్లీ డాష్ పర్సన్ సిట్స్ బిట్వీన్ డి అండ్ ఏ అంటే డీకి ఏకి మధ్య ఎంతమంది ఉన్నారు వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే 1 2 3 4 మెంబర్స్ ఆర్ దే. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. If it is possible to make only one meaningful word with first ante G, second ante E, and sixth A, and eighth ఇలా ఇచ్చారు. ఈ లెటర్స్తో if it is possible to make only one meaningful word with the first, second, sixth and eighth letters of the word, which word be the second letter of the word from the right hand? If letter is only once, if more than one word such formed, give Y as the answer. If no such word can be formed, give Z as your answer. ఇప్పుడు దీంతో అసలు ఏమన్నా వర్డ్ తయారు చేయడానికి ఛాన్స్ ఉందా అంటే అసలు ఇటువంటి వర్డ్కి ఛాన్స్ లేదు సార్. ఓకేనా, జీఈ వేస్తే ఇటువంటి పదాన్ని తయారు చేయలేమన్నమాట. సో ఇటువంటి వర్డ్ తయారు చేయ, నో సచ్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్, గివ్ జెడ్ యాజ్ యువర్ ఆన్సర్ అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ మాల్ ఎఫిషియంట్ అని ఇచ్చారనమాట. సో MALEPFICENT ఇలా ఇచ్చారు. ఇందులో ఎన్ని పేర్స్ ఉంటాయని అడిగారు అనమాట. ఓకేనా, చూద్దాం, చూడండి ఒకసారి ఎన్ని పేర్స్ ఉన్నాయనేది. ఫస్ట్ ఎం తర్వాత MNOPQRSTU ABCDEFGHI LMNOPQRS EF EFGHIJK FGHIJK IJKLM CEEFEFGNT ఇట్ని చూసామనుకో. TUVWXYZ NOPQRST EFGHIJKL CDEFGHI IJKL MN FGHIJ EFGH LMNOAB. సో ఎన్ని వచ్చినాయి? మొత్తం 2 పేర్స్ వచ్చినాయి. ఆప్షన్ 2 బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 4 of the following letters pairs are similar in some manner and one is different. Find the different one. సో ఇక్కడ నెంబర్స్ కనుక గమనిస్తే 25 - 2 23, 8 - 2 6, 19 - 2 17, 3 - 2 1, 16 - 2 14. అంటే ఫస్ట్ లెటర్స్ మనకి ఎటువంటి డిఫరెన్స్ కనిపించలే. నెక్స్ట్ గమనిస్తే 23 + 6 29, 6 + 4 10, 17 + 6 23, 1 + 6 7, 14 + 6 20, -2 + 6 -2 + 6 -2 + 6 -2 + 6. ఇక్కడ మాత్రం -2 + 4 వచ్చింది ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఫస్ట్ వన్ T ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, T గ్రేటర్ దెన్ ఎస్ అని ఇచ్చారు. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇక్కడ టీఎస్ టీ గ్రేటర్ దెన్ ఎస్ అని ఉంది. అంటే సేమ్ లెటర్సే వాడారు కదమ్మా. ఇలాంటి లెటర్స్ మీకు ఎప్పుడైనా కనిపించినప్పుడు ఏది ఆప్షన్ ఇచ్చారో చూడండి ఒకసారి. ఇదే సేమ్ లెటర్స్ ఉన్నాయి. సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు ఏది రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. అప్పుడు టీకి ఎస్కి మధ్యలో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, టీ గ్రేటర్ దెన్ ఎస్ అని ఇచ్చారు. టీ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఎస్ అనేది మనకు కనిపించాలి టీకి ఎస్కి మధ్యలో, అప్పుడు ఆన్సర్ పెట్టవచ్చు. ఫస్ట్ టీ నుంచి ఆర్కి రండి, టీ నుంచి ఆర్, ఆర్ నుంచి ఎస్. అంటే ఎలా ఇచ్చారు ఇది? ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఎస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు లేంటి ఇక్కడ రివర్స్ రాసుకుంటే ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు టీ. అదే రివర్స్ రాస్తే ఏమవుతుంది? టీ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఆర్.
సో టీ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఆర్, ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఎస్. టీకి ఎస్ మధ్యలో కామన్గా ఏముంది, టీ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఎస్ అని ఉంది. సో దాన్ని మనం ఏం రాయొచ్చు, టీ ఈక్వల్స్ టు ఎస్ అని రాయొచ్చు, లేదా టీ గ్రేటర్ దెన్ ఎస్ అని రాయొచ్చు. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీకి ఎన్కి రిలేషన్ అడిగారు. ఎన్కి హెచ్, జేకి ఐకి. ఎన్కి హెచ్కి రిలేషన్ చూస్తే ఎన్ నుంచి హెచ్కున్నప్పుడు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, వీ కాంట్ సే ద ఆన్సర్. జేకి ఐకి అడిగేసరికి జే నుంచి ఐకి రావాలి అంటే ఎప్పుడైనా మీకు ఇలా నాట్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చారు అంటే, ఇప్పుడు జే క్యూ ఇలా ఉంది కదమ్మా, ఎన్ లెస్ దెన్ క్యూ ఉంది. నేను ఇప్పుడు జే నుంచి క్యూ ఏమని చెప్పగలను ఆన్సరు, నాట్ ఈక్వల్ అంటే ఈక్వల్ కాదంటే ఏమవ్వాలి, లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ కానీ అవ్వాలి. సో మరి ఇక్కడ ఈ రిలేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం రావచ్చు అంటే చెప్పలేము సార్, ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ లెస్ దెన్ అని ఉండొచ్చు, గ్రేటర్ దెన్ ఉండొచ్చు, మనం ముందుకు రాలేమన్నమాట. సో అడిగింది జేకి ఐకి అడిగారు, అప్పుడు జే నుంచి క్యూకి వచ్చి క్యూ నుంచి ఎన్కి వచ్చేటప్పటికి ఇక్కడ నాట్ ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి ముందుకు వెళ్ళలేము. ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు సింబల్ ఉంటే ముందుకు వెళ్ళలేము అనమాట. రెండు కాదు, ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ రెస్పెక్టివ్లీ. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగారు. పీ గ్రేటర్ దెన్ క్యూ, ఆర్ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూ. టు మేక్ ద పీ గ్రేటర్ దెన్ ఆర్ కరెక్ట్ అవ్వాలి. పీ గ్రేటర్ దెన్ ఆర్ కరెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, ఛాన్స్ ఉంది. అది ఇక్కడ లెస్ దెన్ ఈక్వల్స్ టు పెడితే ఛాన్స్ లేదు, ఆప్షన్ బి ఆన్సర్ కాదు. ఓకేనా. తర్వాత ఏమడిగారు, టీ లెస్ దెన్ ఈక్వల్స్ టు యూ కరెక్ట్ అవ్వాలని చెప్తున్నారు. సో టీ లెస్ దెన్ ఈక్వల్ టు యూ కరెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ టీ లెస్ దెన్ ఈక్వల్స్ టు కరెక్ట్ అవ్వాలంటే అయితే ఈక్వల్ టు ఉండాలి, లేదా లెస్ దెన్ ఈక్వల్స్ టు ఉండాలి, అవునా కదా. సో లెస్ దెన్ ఈక్వల్స్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఓన్లీ ఒక లెస్ దెన్ ఇచ్చారు, ఒక లెస్ దెన్ ఉంటుంది ఏమైపోద్ది, టీ లెస్ దెన్ యూ అయిపోద్ది. సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఛాన్స్ ఏముంది, ఇదే ఛాన్స్ ఉంది సార్. సో కాబట్టి ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టుకో, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టుకో. అలా పెట్టుకుంటే ఫస్ట్ పీ గ్రేటర్ దెన్ ఆర్ కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూ, కాబట్టి ఫైనల్గా ఏం రాసుకోవచ్చు, టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూ రాసుకోవచ్చు. సో కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. సో కే, ఎల్, ఎం, ఎన్, ఓ అని ఇచ్చి మధ్యలో బ్లాంక్ స్పేస్ ఇచ్చారు. ఇచ్చి ఏమడుగుతున్నారు, కే గ్రేటర్ దెన్ ఎల్ అవ్వాలి, ఎం గ్రేటర్ దెన్ ఓ ఆల్వేస్ ట్రూ అవ్వాలన్నమాట. అప్పుడు ఏ సింబల్స్ పెట్టాలని అడిగారు. సో కే నుంచి ఎల్ గ్రేటర్ దెన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏముండాలి, గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి, ఆప్షన్ డి తీసే, ఫస్ట్ లెస్ దెన్ ఇచ్చారు. అదేవిధంగా ఎం గ్రేటర్ దెన్ ఓ అవ్వాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా గ్రేటర్ దెన్లా కనబడాలి, ఎక్కడ లెస్ దెన్ ఉండకూడదు. అంటే లాస్ట్లో లెస్ దెన్ ఉన్న ఎగిరిపోద్ది, లాస్ట్లో లెస్ దెన్ ఉన్న ఎగిరిపోద్ది అనమాట. మిగిలింది ఏముంది సార్, ఇవే ఉన్నాయి, ఇవే పెట్టుకొని చూడండి ఒకసారి. ఇక్కడ గ్రేటర్ దెన్, ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఉంది. ఫస్ట్ దాని ప్రకారం కే గ్రేటర్ దెన్ ఎల్ కరెక్ట్ అవుతుంది, ఎం గ్రేటర్ దెన్ ఓ కూడా కరెక్ట్ అవుతుంది. సో రెండు అవుతాయి కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ద అరేంజ్మెంట్, ట్రయాంగులర్ అరేంజ్మెంట్. ఏమి ఇచ్చారు చూద్దాం. 9 people from K to S are sitting in a triangular table but not necessarily in the same order. Only one person sits at each corner. సో మన అల్టిమేట్ టార్గెట్ ఇది రావాలా. సో కార్నర్స్లో 3 members, సైడ్స్లో 2 members అండ్ ఫేసెస్ టువర్డ్స్ ద సెంటర్. సో కార్నర్లో ఉన్న వాళ్ళు సెంటర్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఈచ్ పర్సన్ సైడ్ ఫేస్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో సైడ్స్లో ఉన్న వాళ్ళు ఇలా బయటికి చూస్తున్నారంట. సో ఇది మనకి ఇచ్చారు. ఫస్ట్ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఓ అండ్ క్యూ. ఓకి క్యూకి మధ్యలో 2 persons ఉండాలి, ఇది ఫస్ట్ పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్ ఆర్ అండ్ ఎం ఆర్ నాట్ సిట్టింగ్ ఎడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో ఆర్ పక్కన ఎం రాకూడదు. నెక్స్ట్ వన్, ఆర్ అండ్ పి ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ డైరెక్షన్. సో ఆర్ అండ్ పి డిఫరెంట్ డైరెక్షన్ ఉండాలి. నెక్స్ట్ వన్, ఓ ఈజ్ సిట్టింగ్ 4th టు ద రైట్ ఆఫ్ ఎం. 1 2 3 4. O is sitting 4th to the right of M. L, who is sitting facing towards the center, L, who is sitting facing towards the center, is immediate left of N. రావాలి. L, who is facing center అని ఇచ్చారు. L ఖచ్చితంగా సెంటర్ వైపు చూడాలి. L, who is sitting facing towards the center, is immediate left of N. అంటే అప్పుడు ఎక్కడ వస్తుంది, L అనేది కార్నర్స్లో రావడానికి ఛాన్స్ ఉంది సార్. తర్వాత P is not sitting at any corner. సో P అనేది ఖచ్చితంగా కార్నర్లో అయితే రాకూడదు. నెక్స్ట్ S అండ్ L ఆర్ నాట్ సిట్టింగ్ ఇమీడియట్ టు ఈచ్ అదర్. S పక్కన L రాకూడదు.
S who is facing outside the center of the table sits second to the left of M. Mకి సెకండ్ లెఫ్ట్లో S రావాలి. S ఖచ్చితంగా అవుట్ సైడ్ చూడాలి. S who is facing outside the center of the table sits second to the left of M. K is sitting third to the left of P. K is sitting third to the left of P. సో ఇవి మనకి ఇచ్చినటువంటి క్లూజ్ అమ్మ. ఈ క్లూస్ బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఆన్సర్ చేసుకుందాం. రైట్. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనం అరేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ అన్నిటికంటే పెద్దది స్టేట్మెంట్ ఇదే ఉంది. ఎంకి ఫోర్త్ రైట్లో ఓ రావాలి, ఎంకి సెకండ్ లెఫ్ట్లో ఎస్ రావాలి, ఎస్ ఖచ్చితంగా అవుట్ సైడ్ ఉండాలి. ఎస్ ఖచ్చితంగా అవుట్ సైడ్ ఉండాలి అంటే ఇప్పుడు ఎస్ ఇక్కడ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందా? ఇది ఇన్సైడ్ అయిపోద్ది. సపోజ్ ఎం ఇక్కడ పెట్టుకొని చూద్దాం. చూడండి ఒక ట్రైల్ ఎం ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు ఎంకి సెకండ్ రైట్లో ఎస్ వస్తుంది, ఎస్ అవుట్ సైడ్ చూస్తుంది, ఎంకి సెకండ్ లెఫ్ట్లో ఎస్. ఓకేనా? అలా కాకుండా ఎం ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎం ఇక్కడ పెట్టుకుంటే ఎంకి సెకండ్ లెఫ్ట్లో ఎస్ వస్తుంది, ఎస్ కూడా అవుట్ సైడ్ చూస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇంకో పాసిబిలిటీ కూడా తీసుకుంటున్నాను ఇక్కడే. ఒక కేసులో ఎంకి థర్డ్ లెఫ్ట్లో ఎస్ వచ్చేలా రాయాలి. సో ఎం ఇక్కడ తీసుకుంటాను. ఎం బయటికి చూస్తుంది కాబట్టి సెకండ్ లెఫ్ట్లో ఎస్ ఇక్కడికి వస్తుంది, ఆ ఎస్ ఆబ్వియస్గా అవుట్ సైడ్ చూస్తుంది. ఓకేనా? ఈ విధంగా రెండు పాసిబిలిటీస్ తీసుకున్నాం. మీరు ఇంకెక్కడ మార్చినా అదే వస్తాయి. అంటే ఇలా తీసుకున్నాం, ఒకటి ఎం కార్నర్లో తీసుకున్నాం, ఒకటి ఎం సైడ్లో తీసుకున్నాం అనమాట. అప్పుడు ఏం చెప్పారు? ఎంకి ఫోర్త్ రైట్లో ఓ రావాలి. ఎంకి ఫోర్త్ రైట్లో ఓ అంటే 1 2 3 4 మధ్యలో ముగ్గురే కదా ఉండాలి. ఇక్కడ ఎంకి ఫోర్త్ రైట్లో ఓ రావాలి. ఎంకి ఫోర్త్ రైట్లో ఓ అంటే 1 2 3 వదిలేస్తే ఇక్కడ ఓ వచ్చింది అనమాట. ఎంకి ఫోర్త్ రైట్లో ఓ అండ్ ఎంకి ఫోర్త్ రైట్లో ఓ. తర్వాత ఏమి ఇచ్చారు? పి అనేది కార్నర్లో రాకూడదు, ఎల్ ఖచ్చితంగా కార్నర్లో ఉండాలి, సెంటర్ వైపు చూడాలి, ఎన్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలి. అప్పుడు ఎల్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఎన్కి ఇమీడియట్ లెఫ్ట్ ఇది రాయొచ్చు. ఎల్ ఇక్కడ పెట్టుకుంటే ఎన్కి ఇమీడియట్ లెఫ్ట్ ఇది రాయొచ్చు. మళ్ళీ పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి. పి అనేది కార్నర్లో ఉండకూడదు, ఆర్ అండ్ పి డిఫరెంట్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ క్లూ ఇచ్చారు, ఓకి క్యూకి మధ్యలో 2 గ్యాప్ పెట్టమని చెప్పారు. సో 2 గ్యాప్ అంటే 1 2 వదిలేస్తే క్యూ ఇక్కడ రాయొచ్చు, 1 2 వదిలేస్తే క్యూ ఇక్కడ రాయాలి. సో క్యూ ఇక్కడ పెట్టుకున్నా. ఓకి క్యూకి మధ్యలో 2 గ్యాప్ అంటే వీళ్ళిద్దరు వదిలేస్తే క్యూ రాయడానికి ప్లేస్ లేదు. సో వీళ్ళిద్దరు వదిలేస్తే క్యూ హ్యాపీగా ఇక్కడ రాసుకోవచ్చు. ఓకి క్యూకి మధ్యలో 2 గ్యాప్. తర్వాత ఆర్ పక్కన ఎం రాకూడదు, అంటే ఇక్కడ ఆర్ రాకూడదు అనమాట. నెక్స్ట్ మనకి హెల్ప్ చేసేది ఏముంది? ఇది ఉంది హెల్ప్ చేయడానికి. ఎన్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎల్ రావాలి. ఎల్ దగ్గర పెట్టుకుంటే ఎన్కి ఇమీడియట్ లెఫ్ట్లో రాయొచ్చు, ఎల్ దగ్గర పెట్టుకుంటే ఎన్కి ఇమీడియట్ లెఫ్ట్లో రాయొచ్చు. నెక్స్ట్ పీకి థర్డ్ లెఫ్ట్లో కే రావాలి. పీకి థర్డ్ లెఫ్ట్లో కే రావాలి అని అంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ పీ పెట్టుకున్నాను అనుకోండి. ఓకేనా? పీ ఇక్కడ పెట్టుకుంటే పీకి థర్డ్ లెఫ్ట్లో కే 1 2 3 కే ఇక్కడ రాస్తుంది. ఇది ఒక ఛాన్స్ ఉంది, పాసిబిలిటీగా రాసి పెట్టుకున్నా. పీకి థర్డ్ లెఫ్ట్లో కే వచ్చింది. ఎస్ అండ్ ఎల్ పక్క పక్కన రాకూడదని ఇచ్చారు. మనం ఈ క్లూని మర్చిపోయాం సార్. ఇప్పుడు ఎస్ అండ్ ఎల్ ఇక్కడ రాయకూడదు అంటే ఎల్ ఇక్కడ రాయకూడదు కదా, నేను ఇక్కడ ఎల్ రాయకూడదు అంటే అప్పుడు ఎల్ ఇక్కడే రాసుకోవాలి. ఇది ఇంకా అవసరం లేదు. చూద్దాం, చూడండి ఒకసారి. ఇక్కడ క్లూ ఇచ్చేది మనం మిస్ అవుతుంది. దాని నుంచి ఎస్ ఎల్ పక్క పక్కనే ఉండకూడదు అంటే ఎల్ ఇక్కడ రాయకూడదు. ఎల్ ఇక్కడ రాయకూడదు అని అంటే మీనింగ్ ఏంటి? ఎల్ సెంటర్ వైపు రాకూడదు అంటే ఎల్ ఇక్కడే రాసుకోవాలి. ఎల్ ఇక్కడ రాసుకుంటే ఎన్ ఇక్కడ పెట్టుకోండి. ఎన్కి సెకండ్ ఇమీడియట్ లెఫ్ట్లో ఎల్ ఉంది. ఆర్ ఇక్కడ రాకూడదు అన్నారు, సో ఆర్ ఇక్కడ రాయొద్దు, ఆర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ రాసుకుందాం. నెక్స్ట్ పీ కార్నర్లో ఉండకూడదని చెప్పారు, సో పీ కార్నర్లో రాదు. ఆర్ అండ్ పీ డిఫరెంట్ అని ఇచ్చారు. ఇప్పుడు చూడండి, పీ కార్నర్లో రాదమ్మా. పీ కార్నర్లో రాదు అని అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ప్లేస్ చేయాలి. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ప్లేస్ చేసినాం పీని. పీ అండ్ ఆర్ డిఫరెంట్ అని ఇచ్చారు కదా, అంటే అప్పుడు ఆర్ ఖచ్చితంగా ఇది కదా అవుద్ది, ఎందుకంటే వాళ్ళిద్దరు అవుట్ సైడ్ కాబట్టి ఖచ్చితంగా పీ రెంట్లో ఎక్కడో రాస్తాను నేను. అప్పుడు ఆర్ దానికి డిఫరెంట్గా ఉండాలంటే ఆర్ ఖచ్చితంగా ఒక కార్నర్లో ఉండాలి. తర్వాత ఏమి ఇచ్చారు? ఎం గురించి చెప్పారు. ఆర్ అండ్ ఎం పక్క పక్కన ఉండకూడదు. ఎం ఇక్కడ రాకూడదు అంటే ఎం ఇక్కడ రాసుకో. ఓకేనా? వాళ్ళు ఇచ్చిన దాంట్లో కే నుంచి ఎస్ వరకు కదా, సో కే ఇక్కడ రాసుకో. దట్స్ ఇట్. కే అసలు ఎక్కడ ఇవ్వాలా, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద అరేంజ్మెంట్, నో నీడ్ టు గో ఫర్ దిస్. సో దిస్ ఇస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఇప్పుడు ఒకసారి వీటిలో ఉన్న కౌంటర్ క్వశ్చన్స్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆడ్ ఇన్ ద గ్రూప్ అని ఇచ్చారు. ఎన్ఓకేఎంఎస్, ఎన్ఓఎంకే. చూడండి, ఎన్ఓకేఎం ఇవన్నీ కూడా సైడ్స్లో ఉంటే ఎన్ఓకేఎంఎస్. ఇందులో ఏది డిఫరెంట్గా ఉందని అడుగుతున్నారు అనమాట.
ఏది డిఫరెంట్గా ఉంది అంటే ఎన్ ఈజ్ అవుట్ సైడ్, ఓ ఈజ్ అవుట్ సైడ్, కే ఈజ్ అవుట్ సైడ్, ఎం ఈజ్ ఇన్ సైడ్. ఇక్కడ ఎం ఆల్రెడీ రాసాం. కే నుంచి ఎస్ వరకు అని ఇచ్చారు కదా, కేఎల్ ఎంఎన్ఓ పి రాసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఎం రాసాం కదా, మిగిలిపోయింది పి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అంటే ఎన్ఓకేఎంఎస్, ఎన్ఓకేఎస్ ఇవన్నీ సైడ్స్ ఉంటే ఎం మాత్రమే కార్నర్లో ఉంది. ఇది నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఓ విత్ రెస్పెక్ట్ టు కే అని ఇచ్చారు. విత్ రెస్పెక్ట్ టు కే అంటే ఇమీడియట్ రైట్, ఇమీడియట్ రైట్ అని ఉంది, ఆన్సర్గా పెట్టుకుంటారు అనమాట. రైట్. నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారు? కే ఉన్నారు అనమాట. సో ఇక్కడ ఇచ్చారా కే ఉన్న వారిని ఎవరినన్నా చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. ఎల్కి రైట్ సైడ్లో ఉందా? 1 2 కే రావాలి, ఇక్కడ లేదు. కౌంటింగ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ ఎన్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎన్ అండ్ ఓ? క్లాక్ వైజ్ ఫ్రమ్ ఎన్ నుంచి కౌంట్ చేసుకు వెళ్తే ఎన్కి ఓకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 మెంబర్స్ ఆర్ దేర్. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ డిపిక్ట్స్ ద ఫస్ట్ పర్సన్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్? అంటే క్యూకి ఇమీడియట్ రైట్లో పి రావాలి, క్యూకి ఇమీడియట్ రైట్లో పి లేదు. కేకి ఇమీడియట్ రైట్లో ఎన్ ఉండాలి, సో కేకి ఇమీడియట్ రైట్లో ఎన్ లేదు. ఎంకి ఇమీడియట్ రైట్లో ఆర్ ఉండాలి, ఎంకి ఇమీడియట్ రైట్లో ఆర్ లేదు. ఎస్కి ఇమీడియట్ రైట్లో ఓ ఉండాలి, ఎస్కి ఇమీడియట్ రైట్లో ఓ ఉందా? లేదు. సో ఇప్పుడు ఆన్సర్ పెట్టుకోవచ్చు, నన్ ఆఫ్ దిస్ పెట్టుకోవచ్చు. సో వన్ మోర్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ మంత్స్ పజిల్. ఏమని ఇచ్చినా చూద్దాం చూడండి. సో 8 persons ఆర్ దేర్ అని ఇచ్చి 8 months అని ఇచ్చారు. జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్. సో ఇలా మనకి 8 months ఇచ్చారు. ఈ 8 monthsలో 8 personsని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా కొన్ని వేరియబుల్స్ని కూడా మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మనం ట్రై చేయాల్సింది. ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ని వాడుతున్నారని చెప్పారు. ఫస్ట్ వీ బాట్ ద హౌస్ ఇన్ వన్ ఆఫ్ ద మంత్స్ ఆఫ్టర్ జూలై. ఓకేనా? వి అనేది జూలై తర్వాత ఉండాలి. వి అనేది జూలై తర్వాత ఉండాలి అని అంటే ఈ మూడిట్లో ఎక్కడో దగ్గర వి రావడానికి ఛాన్స్ ఉంది సార్. సో మొదలు పెడదాం ఫస్ట్. సో వి ఇక్కడ తీసుకొని మొదలు పెడుతున్నా, లేదంటే నెక్స్ట్కి వద్దాం. ఓన్లీ 3 persons బాట్ బిట్వీన్ వి అండ్ ద వన్ హూ యూజెస్ రేజర్. 1 2 3 ఇక్కడ రేజర్ రాసుకోవాలి. రేజర్. ఎల్ బాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వన్ హూ యూజెస్ రేజర్. రేజర్ తర్వాత ఇమీడియట్గా ఎల్ రావాలి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బాట్ ఏ హౌస్ బిఫోర్ ఎల్ ఈజ్ 2 more than, అంటే ఎల్ కంటే ముందున్న వాళ్ళు 2 more than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బాట్ హౌస్ ఆఫ్టర్ ద వన్ హూ హ్యాస్ యూజెస్ ఎంఎస్ఐ. ఎంఎస్ఐ తర్వాత ఉన్న వాళ్ళకంటే ఎల్ కంటే ముందు కూడా 2 ఉండాలి. ఎల్ కంటే ముందు 2 ఉన్నాయి అని అంటే ఎం తర్వాత ఎంత ఉంటుంది? ఎంఎస్ఐ తర్వాత 0 అనమాట. ఎంఎస్ఐ తర్వాత ఉన్న వాళ్ళకంటే ఎల్ కంటే ముందు ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా 2 ఉండాలని చెప్తున్నారు. ఎల్ కంటే ముందు ఎక్స్ట్రా 2 ఉన్నాయి అంటే ఇక్కడ ఎల్ ఖచ్చితంగా ఎక్కడే ఉందంటే ఎంఎస్ఐ అనేది చివరిలో ఉండాలి. అప్పుడు ఎంఎస్ఐ తర్వాత 0, ఎల్ కంటే ముందు 2 +2 చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఓన్లీ 4 persons బాట్ బిట్వీన్ ద వన్ హూ యూజెస్ ఏసర్ అండ్ డి. ఇక్కడ ఇచ్చారు ఓన్లీ 4 persons బాట్ బిట్వీన్ ద వన్ హూ యూజెస్ ఏసర్ అండ్ డి. సో డీకి ఏసర్కి మధ్యలో 4 persons ఉండాలి. అలా చెప్తూ ఇంకో పాయింట్ ఏం చెప్పారు? డి హూ బాట్ ద బిఫోర్ ద వన్ హూ యూజెస్ రేజర్. రేజర్ కంటే డి పైన ఉండాలని చెప్పారు. రేజర్ కంటే డి పైన ఉండాలి అంటే సో డి ఖచ్చితంగా మనం ఫస్ట్లో రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు డీకి వాళ్ళు చెప్పిన ఏసర్కి మధ్యలో 4 persons ఉండాలి. 1 2 3 4. ఇక్కడ వి దగ్గర మనం ఏసర్ అని రాసుకోవచ్చు అనమాట. వి దగ్గర ఏసర్ రాసుకోవచ్చు. నెక్స్ట్, హెచ్ బాట్ 3 persons ఆఫ్టర్ డి అని ఇచ్చారు చూడండి. హెచ్ బాట్ 3 persons ఆఫ్టర్ డి. 1 2 3. సో ఇక్కడ హెచ్ రాసుకో, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ద వన్ హూ యూజెస్ ఎస్ఎస్ బాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డబ్ల్యూ. సో డబ్ల్యూకి ఇమీడియట్గా
తర్వాత ఏసెస్ రావాలి. ఇక్కడ డబ్ల్యూ పెట్టుకుంటే ఏసెస్ రాయాలండి, ఇక్కడ డబ్ల్యూ పెట్టుకుంటే ఏసెస్ రాయొచ్చు, ఇక్కడ డబ్ల్యూ పెట్టుకుంటే ఏసెస్ రాయడానికి ప్లేస్ లేదు, ఇక్కడ డబ్ల్యూ పెట్టుకుంటే ఏసెస్ రాయడానికి ప్లేస్ లేదు. సో డబ్ల్యూ ఇక్కడ పెట్టుకుందాం, ఏసెస్ అనేది ఇక్కడ పెట్టుకుందాం. అది తర్వాత the number of months between the months in which W and the one who uses Acer bought the house is 2 less than. So W की Acer की మధ్య the number of months between the months in which W and the one who uses Acer bought the house is 2 less than between months గురించి అడిగారు కదా. months between the months in which W and the one who uses Acer bought the house is 2 less than the number of months between the months in which I and the one who uses Toshiba bought the house. సో ఐకి తోషిబాకి మధ్యలో ఉన్నదానికంటే, ఓకేనా, ఐకి తోషిబాకి ఉన్నదానికంటే ఇవి రెండు తక్కువ ఉండాలంట. The number of months between the months in which W and the one who uses Acer bought the house is 2 less than the number of months between the months in which I and Toshiba bought the house. ఐకి తోషిబాకి ఉన్నదానికంటే డబ్ల్యూకి ఏసర్కి ఉన్నది రెండు తక్కువ ఉండాలని చెప్తున్నారు అనమాట. ఇది ఎక్స్ అయితే ఇది x-2 ఉండాలని చెప్తున్నారు. టీ యూజెస్ నైదర్ డెల్ నార్ హెచ్పి. టీ అనేది డెల్ కాదు, హెచ్పి కాదని ఇచ్చారు. తర్వాత పీ బాట్ 2 months before టీ బట్ నాట్ యూజెస్ డెల్. పీ బాట్ 2 months before టీ. 2 months before టీ పెట్టాలంటే డిసెంబర్ పెట్టుకుంటే డిసెంబర్కి 2 నెలల ముందంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ మంత్స్ తీసుకోకూడదు. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మంత్స్ క్యాలిక్యులేట్ చేయకూడదు. మంత్స్ అని ఇచ్చారంటే మధ్యలో మిగిలిపోయిన మంత్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు డిసెంబర్కి 2 months ముందంటే డిసెంబర్ కంటే ముందు నవంబర్, అక్టోబర్ ఉండాలన్నమాట. ఇక్కడ అక్టోబర్ ఎవరినే ఇవ్వలేదు అసలు. సో టీ యూజెస్ నేదర్ డెల్. పీ బాట్ 2 months before టీ. 2 months before టీ అంటే ఇక్కడ డిసెంబర్ తీసుకుంటే 2 months before అంటే ఏముండాలి, అక్టోబర్ ఉండాలి, ఛాన్స్ లేదు. అది ఇక్కడ సెప్టెంబర్ తీసుకున్నాను అనుకోండి, పీ బాట్ 2 months before టీ అంటే సెప్టెంబర్ 2 months ముందు అంటే ఆగస్టు, జూలై సరిపోతుంది. సో ఇక్కడ పీ పెట్టుకోవచ్చు. టీకి పైన పీ రావాలని తెలుస్తుంది. టీ డెల్ కానీ హెచ్పి కానీ యూజ్ చేయకూడదని చెప్పారు అనమాట. సో టీ అనేది డెల్ కానీ ఇక్కడ డెల్ రాకూడదు, హెచ్పి రాకూడదు, ఈ రెండు రాకూడదు. పీ డస్ నాట్ యూజ్ డెల్ అని ఇచ్చారు. పీ దగ్గర కూడా డెల్ రాకూడదంట. ఈ రెండు దగ్గర డెల్ రాకూడదు, ఈ రెండు దగ్గర డెల్ రాకూడదు అంటే ఈ రెండింటిలో డెల్ ఉండాలి. అయితే ఇక్కడ ఒక లీవ్ ఇచ్చారేంటి, డబ్ల్యూకి ఏసర్కి ఉన్నది ఈ రెండు తక్కువ. ఎవరితో కంపేర్ చేస్తే, ఐకి తోషిబాకి ఉన్నదాంతో కంపేర్ చేస్తే. సో ఐకి తోషిబాకి అంటే ఇప్పుడు ఐ రాయడానికి ఇక్కడ ప్లేస్ ఉంది. ఐకి తోషిబాకి ఉన్నదాంతో కంపేర్ చేస్తే డబ్ల్యూకి ఏసర్కి ఉన్నది రెండు తక్కువ ఉండాలి. సో డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఏసర్ ఇక్కడ ఉందామంటే 1 2 3. డబ్ల్యూకి 3కి ఇక్కడ ఉంది. అంటే డబ్ల్యూ అంటే మార్చు, ఏసర్ అంటే ఆగస్టు. మార్చు ఆగస్ట్ అంటే మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఈ 4 నెలల గ్యాప్ ఉంది. మార్చ్కి జూలైకి మధ్యలో, ఆగస్ట్కి మధ్యలో. ఏసర్ అని ఇచ్చారు కదా. సో మార్చ్కి ఆగస్ట్కి మధ్యలో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో మొత్తం 4 months గ్యాప్ ఉంది. క్లియర్. ఇక్కడ ఉన్న మంత్స్ తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి సార్. మార్చ్కి ఏసర్కి ఉన్న మంత్స్ ఒకసారి చదవండి. ద నెంబర్ ఆఫ్ మంత్స్ బిట్వీన్ అని ఇచ్చారు, మంత్స్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ డబ్ల్యూకి ఏసర్కి మధ్యలో ఎన్నైతే మంత్స్ ఉన్నాయో అవి రెండు తక్కువ. ఎవరితో కంపేర్ చేస్తే, తోషిబాకి ఐకో ఉన్న దాంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు చూడండి, మార్చ్కి ఆగస్ట్కి ఎంత ఉంటే మధ్యలో, మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, 4 నెలల గ్యాప్ ఉంది కాబట్టి. సో ఇక్కడ 4 నెలల గ్యాప్ ఉందని అంటే ఐకి తోషిబాకి మధ్యలో 6 నెలల గ్యాప్ ఉండాలి. ఇక్కడ 4 అంటే ఇక్కడ 6 ఉండాలన్నమాట. సో ఐ ఇక్కడ ఉంది కాబట్టి డిసెంబర్కి 6 నెలల ముందు, డిసెంబర్కి 6 నెలల ముందు ఏముండొచ్చు, జనవరిని తీసుకుంటే 6 నెలలు కదా, 12 నెలలు అయిపోతాయి. సో ఖర్చు మిగిలిపోయింది ఏముంది, ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు మే నుంచి తీసుకున్నాను అనుకోండి తోషిబాని, చూడండి, ఒకవేళ మే నుంచి కానీ తోషిబా తీసుకుంటే మే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 6 months గ్యాప్ సరిపోతుంది అనమాట. సో ఐకి తోషిబాకి మధ్యలో 6 months ఉండాలి, ఈ రెండు మధ్యలో 4 months ఉంటాయి. ఎప్పుడైనా ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చే మంత్స్ ఏవైతే ఉంటాయో ఈ మంత్స్కి డిఫరెన్స్ అనేటప్పుడు ఇక్కడ ఇచ్చిన మంత్స్ క్యాలిక్యులేట్ చేయకూడదు, మిస్ అయిపోయిన మంత్స్ని కూడా కౌంట్ చేయాలి. అప్పుడే ఆన్సర్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. నెక్స్ట్ ఈ రెండింటిలో డెల్ రాకూడదంటే డెల్ ఇక్కడ రాసుకుందాం, డెల్ ఇక్కడ రాసుకున్నాం. తర్వాత ఇక్కడ డెల్ రాకూడదు, ఇక్కడ డెల్ రాకూడదు. అప్పుడు ఇక్కడ హెచ్పి రాకూడదు అన్నారు, హెచ్పి ఇక్కడ రాసుకుందాం. అక్కడ మిగిలిపోయిన కంపెనీ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో మిగిలిపోయిన కంపెనీ యాపిల్ ఇచ్చారు. సో యాపిల్ ఇక్కడ రాసుకుంటే సరిపోతాయి. సో దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం ఇందులోవి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ట్రూ ఫర్ ద గివెన్ అరేంజ్మెంట్. డి మార్చ్ డెల్,
డి డెల్ అగైన్ మార్చ్ కాదు. ఎల్ ఏప్రిల్ కాదు. ఏప్రిల్ కానీ తోషిబా కాదు. నెక్స్ట్ వి జూలై ఏసర్ అని ఇచ్చారు. వి ఆగస్టు. హెచ్ మే యాపిల్ అని ఇచ్చారు కాదు. ఐ డిసెంబర్ ఎంఎస్ఐ. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ bought the house in between P and the one who uses Dell. సో పీకి డెల్కి మధ్యలో ఎవరు హౌస్ కొన్నారని చెప్తున్నారు. WLH ముగ్గురు కొన్నారు. ఫస్ట్ వన్ ద వన్ హూ యూజెస్ రేజర్, ఛాన్స్ ఉంది. ద వన్ హూ బాట్ 2 persons బిఫోర్ ద వన్ హూ హ్యాస్ హెచ్పి కంటే 2 persons ముందు ఎస్ఎస్ ఛాన్స్ ఉంది. ద వన్ హూ బాట్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ యూజెస్ ఏసర్కి ఇమీడియట్ ముందు ఉన్న పర్సన్ అంటున్నాడు అనమాట. ఇమీడియట్ పర్సన్ పీ కదా, మనం అడిగింది ఏంటి పీకి డెల్కి మధ్య ఎవరు ఉన్నారంటే వీళ్ళిద్దరు ఉన్నారనమాట. సో ఇప్పుడు ఆన్సర్ పెట్టచ్చు, 1 అన్న పెట్టుకోవచ్చు, 2 అన్న పెట్టుకోవచ్చు. ఈ రెండు కలిపి ఎక్కడ ఇచ్చారు మనకి, ఆప్షన్ డీలో ఇచ్చున్నారనమాట. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బాట్ ఎ హౌస్ బిఫోర్ హెచ్ ఈస్ డాష్ దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బాట్ ద హౌస్ ఆఫ్టర్ ద వన్ హూ యూజెస్ ఏసర్ ఎక్కడ ఉంది. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బాట్ ఎ హౌస్ బిఫోర్ హెచ్కి ముందు ఈజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బాట్ అ హౌస్ ఆఫ్టర్ ద వన్ హూ యూజెస్. ఏసర్ కంటే వెనకాతలు ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. ఏసర్ కంటే వెనకాతలు 2 ఉన్నప్పుడు హెచ్ కంటే ముందు ఎంతమంది ఉంటారని అడిగారు. ఏసర్ కంటే ముందు వెనకాల 2 ఉన్నారంటే హెచ్ కంటే ముందు 3 ఉన్నారు. ఆ 3 అనేది ఏంటి, 2 కంటే 1 ఎక్కువ అనమాట. సో కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ బాట్ ద హౌస్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్న దాంట్లో ఎవరు కొన్నారు. వి అంటే ఆగస్ట్ 31 days, ఇది అవుతుంది. ద వన్ హూ యూజెస్ రేజర్ మార్చ్ 31 days. ద వన్ హూ యూజెస్ తోషిబా మే 31 days. ద వన్ హూ యూజెస్ యాపిల్ సెప్టెంబర్ 30 days. సో అప్పుడు ఏమవ్వాలి, 1, 2, 3 3 అవ్వాలి కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ డి ఈజ్ రిలేటెడ్ టు ద వన్ హూ యూజెస్ యాసెస్, డి ఈజ్ రిలేటెడ్ టు ద వన్ హూ యూజెస్ యాసెస్ and H is related to the one who uses Acer and a certain, then who among the following person is related to the one who uses Apple. సో యాపిల్ ఎవరికి నెక్స్ట్ క్లియర్ లింక్ ఉంటుంది అంటే పీకి లింక్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ఫా న్యూమరిక్ నుంచి, ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ ఇన్ ద నెంబర్. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఏమవుతాయి చూడండి. ఈ నెంబర్స్ అని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే దిస్ విల్ బికమ్స్ 256. సో దిస్ ఇస్ 256, 468, 239, 457, 189. Numbers are arranged in ascending order within the number. Which of the following will be the lowest number? The lowest number ఏమొచ్చిందమ్మా 189 వచ్చింది. This is from 918. సో కాబట్టి ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫస్ట్ ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్. ఇందులో లోయెస్ట్ నెంబర్ ఎంత 329, సెకండ్ లోయెస్ట్ నెంబర్ 486. ఫస్ట్ డిజిట్ తీసుకున్నారు. ఇందులో ఫస్ట్ డిజిట్ ఏంటి 4. ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్. ఇందులో హైయెస్ట్ నెంబర్ 918, అందులో సెకండ్ డిజిట్ 1. సో కాబట్టి 4 into 1 చేయాలి. 4 into 1 చేస్తే ఎంత వస్తుందమ్మా 4 వస్తుంది. ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద పొజిషన్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ఈచ్ నెంబర్స్ ఆర్ ఇంటర్చేంజ్. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్ దస్ ఫార్మ్డ్ ఈజ్ యాడెడ్ టు ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ దస్ ఫార్మ్డ్ అని ఇచ్చారు. ద పొజిషన్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ ఆఫ్ ఈచ్ నెంబర్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. అంటే అప్పుడు ఏమవుతుంది సార్, ఇది 265, 684, 923, 457, 819. What will be the resultant if the third digit of lowest number? Lowest number ఏముంది ఇందులో, వాళ్ళు ఇచ్చిన దాంట్లో 265. 265 లోయెస్ట్ నెంబర్. అందులో ఏం తీసుకోమన్నారు, థర్డ్ డిజిట్ తీసుకోమన్నారు. దస్ ఫార్మ్డ్ ఈజ్ యాడెడ్ టు ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్. సో ఫస్ట్ హైయెస్ట్ ఇది, సెకండ్ హైయెస్ట్ ఇది. ఇందులో సెకండ్ నెంబర్ తీసుకోమని చెప్పారు. ఓకేనా. సో అప్పుడు ఏమడుగుతారు, వాట్ ఈస్ ద సమ్ అని అడిగారు ఇంటికి. ఏంటి సార్ సమ్, 5 + 1 6. If 1 is added to the third digit of every even number, if 1 is added to the third digit of every even numbers ఏమున్నాయి 562, 1 యాడ్ చేస్తే 563, 487, 755, 919 and 2 is subtracted from third digit of every odd number. So 2 is subtracted, so 327.
ఇన్ హౌ మెనీ నెంబర్స్ విల్ ఏ డిజిట్ అపియర్ ట్వైస్? ఎన్ని దాంట్లో డిజిట్ రెండుసార్లు ట్వైస్ అయిందంటే 919, 755. సో ఈ రెండు చోట్ల అయిందనమాట. సో అక్కడ ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదే వీడియోలో స్టార్టింగ్లో క్వశ్చన్స్ 4 చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. సో అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఎలా ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ స్టైలింగ్ ఆఫ్ ఏ హీరో అని ఇచ్చారు. సో స్టైలింగ్ ఆఫ్ ఏ హీరో అనేది ఎక్కడ రిపీట్ కాలా అంటే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్కి నెంబర్స్కి రిలేషన్ ఏంటో చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మార్వెల్ అనే పదం ఉంది, హ్యాజ్ అని ఉంది, అలాగే మెనీ అని ఇచ్చారు, ఎల్ఎంఎస్ అని ఇచ్చారు. ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 6 లెటర్స్ని ఇక్కడ 12గా రాశారు, హ్యాజ్ అంటే 3 లెటర్స్ డబుల్ రాశారు, మెనీ అంటే 4 లెటర్స్ 8గా రాశారు. అంటే ఏం చేస్తున్నారు? నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని అయితే ఉన్నాయో దాన్ని డబల్ చేస్తున్నారు సార్. హౌ వీ గాట్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 2. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ 2 అలాగే రాశారు అన్నీ చూడండి. ఎవెంజర్స్ 7 లెటర్స్, 1 2 3 4 5 8 లెటర్స్ 16 రాశారు. ఇక్కడ మూవీ 5 లెటర్స్ 10 రాశారు. హ్యాస్ 3 లెటర్స్ T6 రాశారు. ఆ విధంగా రాసుకుంటూ వెళ్ళారు. ఇది నెంబర్కి అమ్మ. లెటర్ ఎలా వచ్చింది అని అంటే లెటర్ గమనిస్తే ఇక్కడ చూడండి 12 అనేది దేనిది? మార్వెల్ది. పోనీ ఫస్ట్ లెటర్ ఎం యాస్టీస్గా రాశారని అనుకుంటే ఎస్తో స్టార్ట్ అయిన లెటర్సే లేవు అసలు. అంటే ఎలా రాశారంటే లాస్ట్ లెటర్ +1 అమ్మ, L+1 M, S+1 T, Y+1 Z, S+1 T. అంటే లాస్ట్ లెటర్కి +1 చేస్తున్నారు అనమాట. సో లెటర్ ఎలా వచ్చిందని అంటే లాస్ట్ లెటర్ +1 ఇలా వచ్చింది. ఇప్పుడు అదే చేయండి మీరు కూడా. హౌ విల్ స్టైలింగ్ విల్ బి కోడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అడిగారు. స్టైలింగ్ అంటే 1 2 3 4 5 6 7 అంటే ఖచ్చితంగా 14 కనబడాలి. చూడండి అన్నింటిలో 14 ఇచ్చారు, ఇది కాదు ఆన్సర్. తర్వాత ఆఫ్ అంటే 4 రావాలి, ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 8 రావాలి, F+1 G రావాలి, G4. సో G4 అన్నిట్లో ఉంది. తర్వాత ఇక్కడ లాస్ట్ లెటర్ కాబట్టి B4 రావాలి. ఏ అనేది ఒకటే కాబట్టి దాన్ని డబల్ చేస్తే B1 B2 రావాలన్నమాట. సో B1 అయితే ఆన్సర్లు అవ్వవు. ఈ మూడిట్లో B1లు ఇచ్చారు, తీసేద్దాం ఈ మూడింటిని. సో BTలు ఉన్నాయి. తర్వాత హీరోకి 4, ఓ తర్వాత P కాబట్టి ఇది ఆన్సర్ పెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ వన్, ఒమేగాస్ ఆర్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఇచ్చారు. ఇందులో ఫస్ట్ ఏం చేయాలి నువ్వు? 1 2 3 4 5 6, ఎస్ తర్వాత నెంబర్ T12, ఇది 5 కదమ్మా. ఈ తర్వాత F వస్తుంది, 3 లెటర్స్ కాబట్టి 6 వస్తుంది. Y తర్వాత Z 10, ఎస్ తర్వాత T 10, ఇది ఉండాలి. T12 F6, T12 F6 Z10 T10. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద కోడ్ ఫర్ Z8 అని ఇచ్చారు. Z8 అవ్వాలని అంటే ఏమవ్వాలి? Y లాస్ట్లో ఉండాలి, ఇక్కడేమో L లాస్ట్లో ఉండాలి, ఇక్కడేమో S లాస్ట్లో ఉండాలి, ఇక్కడేమో E లాస్ట్లో ఉండాలి. సో YLSE. ఇక్కడ అసలు Y అనేది లేదు చూడండి, ఆప్షన్ బి తీసేద్దాం. ఇక్కడ Y ఉంది, లాస్ట్ లెటర్ Lగా లేదు, అది తీసేద్దాం. తర్వాత YLSE, ఇక్కడ కూడా YLSE ఉంది. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇదే అనుకుందాం మనం. 4 లెటర్స్ని 8గా రాశారంటే Y, ఇది ఛాన్స్ ఉంది. మార్వెల్ 6 లెటర్స్ 12 అవుతాయి, హ్యావ్ 4 లెటర్స్ 8 అంటే 2 సార్లు 8 రిపీట్ అవ్వాలి. అంటే ఖచ్చితంగా ఇది ఆన్సర్ కాదు. 2 సార్లు 8 రిపీట్ అవ్వాలి. మెనీ 8 4 లెటర్స్ కాబట్టి 8 అనే నెంబర్ కనిపించవచ్చు. మార్వెల్ 6 లెటర్స్ కాబట్టి 12 కనిపించవచ్చు. ఎవెంజర్స్ 8 లెటర్స్ కాబట్టి 16 కనిపించవచ్చు. మూవీ అన్నీ సరిపోయినాయి కదమ్మా. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. అయితే ఒకసారి జాగ్రత్త చూద్దాం. మెనీ Y తర్వాత Z వచ్చింది, L తర్వాత M సరిపోయింది, హ్యావ్ తర్వాత 8. సో ఇక్కడ 8 రావాలి, ఇక్కడ 8 రావాలి, లేదు. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వన్ F10 రిప్రజెంట్స్ అని ఇచ్చారు. F10 రావాలి అని అంటే ఖచ్చితంగా 5 లెటర్స్ వర్డ్ ఉండాలి, లాస్ట్లో ఈ ఉండాలి. లాస్ట్లో ఈ ఉండి 5 లెటర్స్ ఏముంది? మూవీ అని ఉంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.